చూసే ముందు నిన్న నిరుద్యోగులు అర్ధరాత్రి అశోక్ నగర్లో చేసిన ఆందోళన రాష్ట్రాన్ని కదిలిస్తూ ఉన్నది. చాలా దారుణం. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడగానే అశోక్ నగర్లో ఒక్కసారిగా నిరుద్యోగులంతా రోడ్ల మీదకి రావడం జరిగింది. ప్రధానంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఈ దీక్ష చేసిన ఎవరు కూడా గ్రూప్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు కానీ అసలు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ లేరు అని చెప్పడం. దీంతో వెంటనే ఆయన ఎవరైతే మోతిలాల్ సంబంధించిన ఆయన గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ని గ్రూప్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత నుంచి అందరూ రోడ్ల మీదకి వచ్చారు. మొత్తం అశోక్ నగర్ అంతా నిండిపోయింది. గతంలో కేటీఆర్ కూడా ఇట్లనే ఏమన్నాడు, ప్రవళిక ఆత్మహత్య కేసులో అసలు ప్రవళిక ఆమె అమ్మాయి గ్రూప్స్కి అప్లై చేయలేదన్నాడు. మొత్తం డేటా అంతా బయటికి తీసిరు నిరుద్యోగులు. దాని తర్వాత ఆమె అసలు ఇది లవ్ అఫైరు, ఆమెకి ఈ నిరుద్యోగ సమస్యకి సంబంధమే లేదని కూడా చెప్పే ప్రయత్నం చేసిండు. దుమ్మెత్తిపోసిరు జనం, ముఖ్యంగా నిరుద్యోగులు. మరి ఇవాళ కూడా మీరు కూడా కొంచెం చూసి మాట్లాడాల్సి ఉండే కదా ఈ మాట మాట్లాడేటప్పుడు. ఆయన అసలు ఎగ్జామ్ రాయలేదనడం, ఎగ్జామ్ ఒకవేళ రాసి ఉంటే హాల్ టికెట్ బయట పెడతారన్నదన్న కనీసం తెలవాలి కదా. మైక్ దొరికితే కథమే ఈ లీడర్లకి. మైక్ దొరికితే వెనక ముందు ఏమీ చూసుకోకుండా వాళ్ళని వాళ్ళు కట్టడి చేసుకోవడానికి, వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీరు అసలు సమస్యని పరిష్కరించడానికే రెడీగా లేరు, కనీసం వాళ్ళతో డిస్కషన్ చేయడానికి రెడీగా లేరు, మళ్ళీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది దుర్మార్గం కదా, అరాచకం కదా. ఇది సమస్యకి పరిష్కారం లేనప్పుడు మీరు ఇదే రకంగా మేమేమీ చేయము, అసలు అది కరెక్టా తప్ప తర్వాత విషయం. వాళ్ళు అడుగుతున్న డిమాండు సరైందా కాదా, న్యాయమైన డిమాండే చాలామంది అంటున్నారు. సరే నీకు అది కరెక్ట్ కాదని మీరు అనుకుంటున్నారు కదా, వాళ్ళు న్యాయం అంటున్నారు కదా, చలో ఒక డైలాగ్ ఒక చర్చకి పిలవచ్చు కదా. ఎంతోమంది ప్రొఫెసర్లు ఉన్నారు కదా, ఒక 2-3 ప్రొఫెసర్లను పెట్టి ఒక 30 మంది విద్యార్థులను పెట్టి ఒక డిస్కషన్ స్టార్ట్ చేయొచ్చు కదా. ఆ ప్రయత్నం చేస్తలేరు. సరే మీరు అది చేయట్లేదు, చేయకపోగా మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు దేనికి? ఇప్పుడు ఓన్లీ గ్రూప్స్ రాసే వాళ్ళే లేకపోతే ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళే ఆందోళన చేస్తారా, లేకపోతే దీక్షలు చేస్తారా? వాళ్ళ తరపున పోరాడే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఉద్యోగుల కోసం కార్మికుల కోసం కార్మిక సంఘాలు దీక్ష చేస్తారండి. లేదా కార్మిక సంఘాల నాయకులు ఎవరైనా రకరకాల సంఘాల నాయకులు దీక్షలు చేస్తారు. వాళ్ళ యూనియన్లతో సంబంధం లేకుండా కూడా, అందులో పనిచేసే వాళ్ళు కాకుండా కూడా. ఇకంటే వాళ్ళు దీక్ష చేసే అర్హత లేనట్ట? ఎట్లయితుంది ఇది? ఇది చాలా దారుణం. అసలు యాక్చువల్గా ఆయన మాట్లాడిన దాంట్లో ప్రధానంగా నిన్న ఆ వీడియో కూడా వైరల్ అవుతూ ఉన్నది. నిన్న ఎన్ని మెసేజ్లు వచ్చినాయో. కాకపోతే మనం ఈవినింగ్ సో లేట్ నైట్ కాబట్టి మనకున్న స్టాఫ్ దీంతో వెళ్ళడం సాధ్యం కాలేదు. మళ్ళీ వాళ్ళు కూడా ఈ పోస్టర్లో మీరు చూడండి, పోస్టర్స్లో రేవంత్ అన్న గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్లో నిర్వహించండి అని అడుగుతున్నారు. మళ్ళీ ఆడ కూడా రేవంత్ అన్ననే పెట్టిరు పాపం మా పిల్లలు కూడా. మీరు చూడండి, ఎక్కడా కూడా మీ మీద ఏదో యుద్ధం ప్రకటించినట్టు ఇంకోటి చేసినట్టు కూడా మిమ్మల్ని ఇంకా రిక్వెస్టే చేస్తున్నారు. ఇంకా వాళ్ళు డిమాండ్ చేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఇంకేదో చేసే ప్రయత్నం ఇంకా అంతవరకు కూడా రాలేదు వాళ్ళు. మీరు ఈ రకంగా మాట్లాడితే ఎట్లా? మొత్తం అవే వీడియోలు. మాట్లాడిన వీడియో వన్ సెకండ్. ఏమంటాడు ముఖ్యమంత్రి? పోతలేదు కదా. డిలే ఉన్నది బాగా నెట్.
కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా వేయమని. నేను అడిగిన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట. 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నానంటే, నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్, ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పని అంటే, అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు, గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం, నాకు తెలిసినోడే పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తున్నా, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దాం అంటే, ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పిందంటే, నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఏడుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని కాంగ్రెస్ లీడర్లు చాలా గొప్పగా మాట్లాడిందని పెద్ద పెద్ద వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎగ్జామ్ రాసిందని అక్కడ ప్రూవ్ అవుతున్నది కదా. ఆయన ప్రిలిమినరీ ఎగ్జామ్ అప్లై చేసిన హాల్ టికెట్ మన ముందు కనబడుతున్నది కదా. అదిగో వీడియోలు చూడండి. నిన్న ఆయన మాట్లాడిండో లేదో రోడ్డు మీదకి వచ్చేసారు. మరి వీళ్ళంతా ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు చెప్తానో లేకపోతే ఇంకోటి చెప్తానో రోడ్ల మీదకి వచ్చినట్టేనా? వీళ్ళ వెనకాల కూడా ఇంకో పార్టీ ఉందని చెప్తారా ఇప్పుడు కూడా? ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు, డిఎస్సికి గ్రూప్ 2కి మధ్యలో 1 డే ఉంది గ్యాప్. 5వ తారీఖు ఇది అయిపోద్ది, 7వ తారీఖు అదిరాలు మధ్యలో ఒక రోజు ఉన్నది. డిఎస్సి రాసేవాళ్ళు కూడా గ్రూప్ 2 రాసేవాళ్ళు ఉంటారు కదా, లక్షల మంది. ఇది అయిపోయింది, దీని మధ్య గ్యాప్ పెట్టలేదు. గ్రూప్ 2కి గ్రూప్ 3 మధ్యలో నెలల గ్యాప్ పెట్టారు. గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ సిలబస్ అట, అసలు ఇమీడియట్గా పెట్టినా ఇబ్బంది లేదంటున్నారు వాళ్ళు. గ్రూప్ 2 గ్రూప్ 3 వరుసగా పెట్టినా ఇబ్బంది లేదు. మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మళ్ళీ గ్రూప్ 3 కోసం మధ్యలో పుస్తకాలన్నీ పక్కన పెట్టి మళ్ళీ ప్రిపేర్ కావాలా? ఎందుకు? అది గ్రూప్ 2 తర్వాత ఇమీడియట్గా గ్రూప్ 3 పెట్టవచ్చు కదా అని వాళ్ళు అడుగుతున్నారు. న్యాయమైన డిమాండే కదా ఇది. గ్రూప్ 2ని ఇంకొంతకాలం పోస్ట్పోన్ చేయండి అని అడుగుతున్నారు. లేదంటే గ్రూప్ 3 అయినా ముందుకు జరపండి. ఎట్లాగో గ్రూప్ 2 రాసే వాళ్ళు అదే గ్రూప్ 3 కూడా రాస్తారు కదా. దీనికి డిఎస్సికి గ్రూప్ 2కి మధ్యలో ఒక 2 నెలల గ్యాప్ పెట్టండి. ఈ మాత్రం అవగాహన లేకుండా ఏ రకంగా డేట్స్ డిసైడ్ చేసిర్రు? దీన్ని ఎవరో ఏదైనా పెద్ద రాకెట్ సైన్సా? వాళ్ళు డిఎస్సి వాళ్ళు అడిగితే వాళ్ళని అయిపోయింది, వాళ్ళ హాల్ టికెట్లో ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళ 14, 18వ తారీఖు వాళ్ళ ఎగ్జామే. అరే మీరు సైలెంట్గానే ఉండండి బాబు, అనవసరంగా రెచ్చగొట్టకండి. మైక్ దొరికితే కథమే. పాపం వాళ్ళు ఏం చేస్తారు, అందరూ అరే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కదా, ఏమైనా మాట్లాడతాడేమో, ఏమన్నా మన డిమాండ్ ఏమైనా సానుకూలంగా స్పందిస్తాడేమో అని వాళ్ళు ఎదురు చూసి టీవీల ముందు ఫోన్ల ముందు కూర్చుంటారు. మీరు మాట్లాడిందేమి ఇట్లా. ఇప్పుడు అది విన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇది నిన్న వీళ్ళు చేసిన ఆందోళన. కట్ చేస్తే ఇగో ఈయన హాల్ టికెట్ బయటికే వచ్చే ఎవరు, మోతీలాల్ది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ 9/6/2024 మొన్న రాసిన ఎగ్జామే కదా ఇది. ఇగో విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బ్లాక్ ఏ ఆపోజిట్ రోడ్ టు ఎస్పీఆర్ స్కూల్ ఔషాపూర్ విలేజ్ గట్కేసర్ ఆయన ఎగ్జామ్ సెంటరు. ఇంత డీటెయిల్డ్గా ఉన్నది కదా, ఆయన ఎగ్జామ్ రాసినట్టు కదా. మరి రాయలేదనే అసలు ఈ పాయింట్ ఇది కాదు. ఎవరైనా ఒక బాధితుల పక్షాన లేకపోతే ఇంకెవరి పక్షాననో ఎవరైనా వాళ్ళ తరపున కొట్లాడే వాళ్ళు దీక్షలు చేస్తారు, ఇంకేదైనా చేస్తారు. ఈ చరిత్రలో ఎంతోమంది చేసినారు కదండి, కొత్తగా ఇదేముంది? ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ తరపున. సో దయచేసి మీరు మాట్లాడేటప్పుడు సైలెంట్గానే ఉండండి. అట్లీస్ట్ మీకు కనీసం పిల్లలన్నా ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీకు నిర్ణయం తీసుకోకపోవడం ఇబ్బంది అనిపిస్తే, లేదు ఒక ఇష్యూ మీద నిర్ణయం తీసుకుంటే ఇంకొకరు ఆందోళన చేస్తారని మీరు అనుకుంటే, మీ ఈగో ఏమైనా దెబ్బతినే ప్రయత్నం ఆలోచన ఉంటే, నేనెందుకు తగ్గాలి, నేను లీడర్ని కదా, నేను నాయకుని కదా అన్న ఆలోచన మీలో ఉంటే సైలెంట్గానే ఉండండి. కనీసం గతంలో కేటీఆర్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చే ఎటు కాకుండా పోయిండు. ఓ టీవీ ఛానల్లో కూర్చొని అసలు ఆమెకి లవ్ అఫైర్ ఉందని లేకపోతే ఆమె ఎగ్జామ్ ఏ రాయలేదని చెప్తే మొత్తం డీటెయిల్స్ అంతా బయట పెట్టారు. సేమ్ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ వస్తున్నది. కాకపోతే అక్కడ ప్రాణం పోయింది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ల గురించి మనం మాట్లాడుతున్నాం, ఎగ్జామ్ డేట్ల గురించి మాట్లాడుతున్నాం. మీరు దయచేసి వాళ్ళతో కంపేర్ చేయకండి. అప్పుడు అట్లుండే ఇప్పుడు ఇట్లుండే అయిపోయింది. అది అప్పుడు అట్లుండే అంటే అప్పుడు అట్లుండే ఏం చేశారు? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ప్రగతి భవన్ నుంచే జరిగింది అని అందరికీ తెలిసిందే కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఏమైంది? ఆ పేపర్ లీకేజ్ కేసు ఏమైంది? సిట్ ఏమైంది? దర్యాప్తు ఏమైంది? అసలు ఆ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? ఎవరెవరైతే అరెస్ట్ చేసిర్రో కింద ఎవరు పేపర్లు మార్చుకున్న వాళ్ళని, ఆ కింద ఉన్న ఉద్యోగులని, నిరుద్యోగులని, వాళ్ళని వీళ్ళని వాళ్ళు అరెస్ట్ అయ్యారు, బయటికి పోయారు, ఎవరి దర్జాగా వాళ్ళు తిరుగుతున్నారు. ఇక పైన ఉన్న లేయర్ని అసలు టచ్ కూడా చేయలే. కేసీఆర్ అసలు వాళ్ళని ముడతలేడు, వాళ్ళే ఉన్నారని ఆరోపణ చేసింది మీరే కదా. మరి ఆ పేపర్ లీకేజ్ కేసు ఎంతవరకు వచ్చింది? ఆయన ఇవ్వలేదు, ఆ 10 సంవత్సరాల్లో ఎంక్వైరీ, ఆ 10 సంవత్సరాల్లో విద్యార్థులకు అన్యాయం జరిగింది, నిరుద్యోగులకు అన్యాయం జరిగింది అని మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు మాట్లాడిన దాంట్లో వాస్తవమే. మరి మీరు వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు చేసిన అరాచకాల మీద చర్యలేవి? ఆ చర్యలు చేయరు, మీరు ఇవ్వరు. సో దయచేసి ఆలోచించండి. మీరు జాబ్ క్యాలెండర్ అంటున్నారు. జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ ఇయర్కే కదా. ఈ ఇయర్ ఏమైనా రిక్రూట్మెంట్ ఉండే అవకాశం ఉందా? ఛాన్సే లేదు కదా. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 3 ఉంది. ఇంకా నీకు డిసెంబర్ దాకా ఇదే నడుస్తాయి. మీరు ఒకవేళ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో రిలీజ్ చేసినా వచ్చే సంవత్సరానికే ఉంటుంది. మరి సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అంటారు కదా. మరి ఇది ఎట్లా? ఏ ప్రాతిపదికన మీరు డేట్లు ప్రకటించారు? ప్రతిదానికి ఆన్సర్ చెప్పాల్సిందే. మీరు ఆన్సరబుల్ కాబట్టి నిరుద్యోగులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చెప్తూ వాళ్ళని సంతృప్తి చెందేలాగా నిర్ణయాలు తీసుకోండి. వాయిదా వేయడం వల్ల మీకు వచ్చే నష్టమే లేదు. 1:50 to 1:100 చేస్తే కోర్టుకు పోతారు, కోర్టు 1:50 అంటది అని నిన్న ముఖ్యమంత్రి చెప్తున్నారు. సరే అననివ్వండి, చేయండి. సరే కోర్టు అంటది అనుకుందాం, అట్లే కానివ్వండి, చూద్దాం కోర్టు ఏమంటుందో. గతంలో చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. లేదా ఎవరన్నా కోర్టుకు పోతే వాళ్ళని బతిలాడుకుంటారు, నిరుద్యోగులు పోయి వాళ్ళ కాళ్ళు మొక్తారు, మీరు కోర్టులో పిటిషన్ వేయకుండా. ఒక పోస్టుకు 100 మందిని పిలిస్తే ఇబ్బంది ఏముంది? నోటిఫికేషన్లో ఉన్నది అన్న కారణం చేతనే గవర్నమెంట్ చేయట్లేదు, అంతే కదా. వేరే వాళ్ళకైతే నష్టం చేయట్లేదు కదా. నష్టం జరిగిన వాళ్ళకి, నష్టం జరగబోయే వాళ్ళకి, గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకి లాభం చేయడానికే కదా ఈ 1:100 అన్నది అని వీళ్ళు పోయి వాళ్ళ కాళ్ళ మొక్తారు, ఎవరిని చేయకుండా. సరే వేసిరు అనుకుందాం, మీకు వచ్చే నష్టం ఏంది? కోర్టులో పిటిషన్ వేసారు, కోర్టు 1:50 అన్నది అనుకుందాం. గవర్నమెంట్కి వచ్చే నష్టం అయితే లేదు కదా. మీరు ఇంకా 1:100 చేస్తే ఆ కోర్టుకు కొంతమంది పోవడం వల్ల ఆగిపోయిందని మీ మీదనే సింపతి వస్తుంది కదా. ఆలోచించండి. గ్రూప్ 2 కూడా, గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ సిలబస్ అయినప్పుడు ఎందుకు గ్యాప్ ఉండాలి అన్నది వాళ్ళు అడుగుతున్నారు. గ్యాప్ లేని దగ్గర గ్యాప్ పెట్టిరు, గ్యాప్ కావాల్సిన దగ్గర గ్యాప్ తీసేసి వెంటనే పెట్టిరు. ఇది ఎట్లా? సో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళది జెన్యూన్ డిమాండ్. మొన్న కూడా నా ఇంటర్వ్యూలో రియాజ్ గారు మాట్లాడుతూ లేదు గ్రూప్ 2 మీద సానుకూలంగా స్పందించున్నాను అన్నారు. మరి ఏది సానుకూలంగా స్పందిస్తే ఇంతవరకు? మొన్న జరిగిన రివ్యూలు అందరూ అదే చెప్తున్నారు కదా. ఒక్క పేపర్ అన్న రాసిందా? ఒక్క పేపర్లో ఈ వార్త రాదు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వార్తలు రాస్తారు ఇందులో, కానీ ఈ ఆంధ్రజ్యోతిలో, దాంట్లో వెలుగులో అంత పెద్ద ఆందోళన జరిగింది. ఒక్క పేపర్లో ఒక వార్త వచ్చిందా? నో, ఇలా కూడా రాలే. ఈనాడులో ఈ పేపర్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అక్కర్లే. ఈనాడులో ఎక్కడ కూడా వార్త రాలే. నెక్స్ట్ దిశలో చూద్దాం. దిశలో వచ్చిందా? ఏది? ఇందులో కూడా రాలే.
వేస్తే మన లోపల పేజీలు ఇంత వేస్తున్నాడు, కానీ మెయిన్ పేపర్లో రావాలి కదా. ఇది రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగుల వార్త కదా. రేవంత్ రెడ్డి మాట్లాడిన వార్త వేసారు, ఇంట్లో వచ్చిందా? ఇంట్లో కూడా రాలే. ఆదాబ్ హైదరాబాద్లో శనార్థిలో వచ్చిందా? శనార్థిలో కూడా రాలే. నమస్తే తెలంగాణలో వచ్చిందా? ఇల్లు వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి దొరికింది కదా సందు, వీళ్ళు దూరడానికి ట్రై చేస్తున్నారు, కానీ వీళ్ళకి అర్హత లేదు. సో దయచేసి ఆలోచించండి. మీరు కేసీఆర్ 10 ఏళ్ళ అరాచకం చేసి జనాలు మర్చిపోయిన కేసీఆర్ని మళ్ళీ మీరు గుర్తు చేస్తున్నారు. వాళ్ళు ఎంటర్ కావడానికి అవకాశం కల్పిస్తున్నారు. సరే, ప్రజలంతా వ్యతిరేకంగానే ఉన్నారు, ఇంకా సచ్చిన పామని అనుకుంటున్నారు, కానీ ఎక్కడో దగ్గర ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరు లేనప్పుడు వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వాళ్ళు అక్కడ వచ్చి కూర్చోడానికి ఒక స్పేస్ ఉంటుంది కదా, ఆందోళన చేస్తున్నప్పుడు. ఆ అవకాశాన్ని మీరు కల్పించకండి, ఈ రాష్ట్రాన్ని ఆగం చేయకండి. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో మిగతా పేపర్స్లో చూద్దాం. ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, ఈనాడులో ఇంత రాసిండి, ఇక్కడ ఇంత చిన్నగా ఇది వేసిండి. ఇక్కడ